మీ పేరు ప్రసాద్ అండి, సావంత్ గారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పటికి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ఎలాగండి అప్పుడే ఇది ఇవాళ పెళ్ళి అయిన రేపు ఎలా ఉందో పెళ్ళిళ్ళు అయిపోయింటే ఎవరు చెప్పలేరు. ఆయన చూడాలి, ఆయన ఎందుకంటే సీనియర్ కాబట్టి మన జగనాన్న గారు పెట్టిన అప్పులు అన్ని బొక్కలు అన్నీ బయటికి రావాలి, అప్పుడు చెయ్యాలి. మన 5 నెలలు కూడా ఏం జరిగిపోవాలని జరగదండి. అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏం జరిగిందో, ఏ బొక్కలు ఉన్నాయో ఏమున్నాయో అన్నీ కూడా అన్నీ చూసుకురావాలి, అప్పుడు ఏం చేయాలి. కానీ ఏంటంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అయినా ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా చెప్పవలసింది ఒకటే, జనాలని సోమరులను చేసే పథకాలు మాత్రం పెట్టకుండా ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఆ రెండు పెడితే చాలండి. ఇంకేమి వద్దు. ఎవడు అందరూ కూడా బతుకుతారు, తెచ్చుకుని అందరూ కష్టపడి వాళ్ళ ఆ పథకం ఈ పథకం ఆ పథకం పెట్టి నిజంగా చెప్పండి, నాకు ఏ పథకం రాదు, 4 పిల్లలు రేషన్ కార్డు లేదు అంటే ఆ ప్రభుత్వంలోను. మేము టీడీపీ అని ప్రభుత్వాలకు చెప్తున్నాను, 4 పిల్లలని బతకగలను శుభ్రంగా. లేనిపోయిన పథకాలు పెట్టి కొంతమంది సోమరం చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పథకం ఈ పథకం వస్తుందని అది రాపోయేటప్పటికి మంచి డిసప్పాయింట్ అయిపోయి గవర్నమెంట్ మంచిది కదండి, ఆయన తీసాడు వీడు ఎంత వేయట్లేదు, అది చాలా ప్రభుత్వాలు ఎదర మనుగడకి చాలా దెబ్బండి. పథకాలు ఏమొద్దు, శుభ్రంగా అందరూ కష్టపడి వాళ్ళు అందరూ 2 స్కాళ్ళు ఉన్న 2 చేతులు ఉన్నాయి, ఏ పథకం వద్దు. ఉచిత విద్య ఇవ్వండి, ఉచితంగా ఆరోగ్యం, ఆ రెండే మనిషికి కావాల్సినవి. లేనంటోళ్ళు పెద్దోడు ఎలాగైనా బతికేస్తాడు, లేనంటోడు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం. మా పిల్లల్ని చదివించాలనుకోండి, విద్య నాకు కావాల్సింది, మా పిల్లల్ని చదివించాలి, వాళ్ళని ఆరోగ్యంగా చూడాలి, శుభ్రంగా పట్టలే వాళ్ళ, అంతే. నాకు మించి చేయాల్సి లేదు. తర్వాత వాళ్ళ ప్రైజ్లో ఇవ్వరనుకోండి, వాళ్ళు ఏదైనా సాధించుకోగలుగుతారు. మెయిన్ ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఆ రెండితే చాలు. ఇంకేమొద్దు, ఏ పథకాలు కూడా వద్దు, ఎవరికి వద్దు. దృష్టి పెట్టింది ఏ ప్రభుత్వం అంటారు? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? లేదండి, గత ప్రభుత్వంలో విద్య పైన కానీ తర్వాత ఆరోగ్యం పైన ఎట్టి పరిస్థితులు లేదండి. కాకపోతే ఈ ప్రభుత్వం మనమని వచ్చింది కానీ చూడాలి, ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎందుకంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే. ఆయన చాలా అనుభవంతో చేస్తారు ఏదైనా. వాళ్ళు వచ్చింది మొన్న 5-6 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా చూద్దాం, ఇంకా చేస్తారైనా చూడటానికైనా ఒక అవకాశం ఇవ్వండి అంటే వచ్చిన సీఎం కాదు ఈయన. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం గల సీఎం ఈయన. అవకాశాల కోసం వచ్చి అవసరం తీరిపోయిన అంటే మూలకి వెళ్ళిపోయి సీఎం కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే అన్ని విధాల్లో కూడా అనుభవం ఆరితేరిన వ్యక్తి అయినా. కాకపోతే ఈయన ఏం చేయలేదండి, మాకు ఏం చేయలేదు చంద్రబాబు వచ్చాడు అనుకుంటూ అందరికి ప్రజలందరికీ చెప్తాను, చాలా తప్పు. మన రాష్ట్రం ఎంత తప్పులో ఉంది. అసలు రాష్ట్ర బడ్జెట్ ఉందా, రాష్ట్రంలో ఏముంది? మీకు పథకాలు ఇచ్చేస్తే సార్ మంచోడా? ఏ పథకాలు ఇవ్వకపోతే ప్రభుత్వం మంచిది కదా. ఫస్ట్ నువ్వు సోమరుగా తయారవడానికి ఆ పథకాలే కారణం 100%. ఏ పథకం వద్దే, కష్టపడి బతుకుతున్నావు కదా బతుకు. లేనంటూ ఉన్నారు, వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, మరి ఇవ్వండి, ఇంకేమొద్దు. ప్రభుత్వంలో మరి నాడు నేడు కార్యక్రమం చేయడం కానీ, బళ్ళోకి గవర్నమెంట్ బళ్ళకి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది కదా. అది ఒక్కసారిగానే అవ్వదండి, అది ఏది కూడా ఒక్కసారిగా అది అవ్వదు. నాడు నేడు అంటే ఏదైనా సరే ఒకేసారిగా పిల్లవాడిని ఏబిసిడీలు అలా రాసివ్వండి, ఏబిసిడీలు అన్నీ రాసివ్వమంటే రాయడు. అది ఏదైనా కూడా మెల్లిగా ఒక్కో స్టెప్ తీసుకురావాలి తప్ప. కానీ నువ్వు ఆవేశంతో వచ్చేసి నిర్ణయం తీసేసుకుని నాడు నేడు ఉన్నత విద్య కార్పొరేట్ చదువు అంటే అది ఎవరికి ఎక్కదండి. ఇప్పుడు మనదే ప్రజాస్వామ్యం దేశం, అందరూ కూడా చిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, జనాభా ఎక్కువ కలదు. రాష్ట్రం కూడా మనదే, చిన్న వాళ్ళు కాబట్టి నువ్వు కార్పొరేట్ చదువులు పిల్లలకి ఎక్కువ ఎవరైనా తల్లిదండ్రులు ఎక్కదో, అది అవ్వదు. అది ఇంప్రూవ్మెంట్ లేదు కూడాను. ఇంప్రూవ్మెంట్ అవ్వదని చూడండి ఒకసారి. కార్పొరేట్ అవ్వదండి, అది గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. అవ్వాలంటే ప్రతి ఇయర్ కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి తప్ప. కానీ నువ్వు ఒకేసారి 4 మెట్లు ఎక్కిచ్చేద్దామంటే అక్కడ నుంచి పడిపోతారు, అవ్వదు. సక్సెస్ అవ్వదు, అది 100% అవ్వదు. అది మెల్లిగా ఒక స్టెప్ వెళ్ళాలి అంతే. ప్రతి ప్రభుత్వం చేయాలి, అది మంచిది అవ్వడానికి. ప్రతి ప్రభుత్వం ఈ సంవత్సరం దీని కోసం ఆలోచించాలి. దీన్ని ప్రభుత్వం అన్ని పెండింగ్లో పెట్టేసి అలా కాకుండా ప్రతిదీ ఆ విద్య మంచిదే. కార్పొరేట్ చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఒక్కో స్టెప్ ఎక్కాలి తప్ప. కానీ ఒకేసారి ఎక్కేసి ఒకేసారి దిగిపోదాం అంటే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అంతే. వైద్య విషయంలో కూడా గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచేసి హాస్పిటల్ని కూడా బాగు చేసామని చెప్పేసి అంటారండి. అలాగా చెప్పాలనుకుంటే ఆరోగ్యశ్రీ పని చేస్తుందన్నారు. మా ఆవిడకి 2 years బ్యాక్ 80,000 అయిందండి. కాకినాడ భవన హాస్పిటల్ డెలివరీ అయితే ఈ వాలంటరీ వ్యవస్థను వచ్చింది తెచ్చారు ఈయన. ఆ వాలంటీర్లో మా ఆవిడ గారు అక్కడ పీకేశారు, ఆ కార్డులోను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ పీకేసిన తర్వాత ఎక్కడ ఎక్కించాలా, హెల్త్ కార్డులు ఎక్కడ కూడా ఎక్కడ మానేశారు. ఆ రెండిట్లో లేదు హెల్త్ కార్డు చూస్తేనే. అక్కడికి 80,000 ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నాం. అలాగే ఉంటుందండి. ఎల్లో సరైన ప్రాసెస్, సరైన అవగాహన లేకపోతే సీఎం అయినా ఎవరైనా సరే ఇంకా అలాగే ఉంటాయండి రాష్ట్రాలు. ఏ అవగాహన లేని వాలంటీర్ కాబట్టి నాకు 80,000 అయింది మొన్న. నేను ఏ ఒక్కరిని కూడా తప్పు పట్టను. కాకపోతే ఏంటంటే ఒకటి చెప్పాలండి, నేను చెప్పిన రాష్ట్రాలు బాగుండాలంటే అందరూ కూడా ఒక ఆలోచన చెయ్యాలి. మాకు ఉచిత విద్యలు, మాకు పథకాలు, ఆ పథకాలు ఈ పథకాలు అన్నీ వాళ్ళు తీసేయండి. మాకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఆ రెండు చాలండి.